హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సీరియల్ సూపర్గా ఉంటుందండి, తప్పకుండా చూడండి. రాజు నిజం చెప్పమని అపర్ణ నిలదీస్తుంది. రుద్రాని మాత్రం వెటకరంగా మాట్లాడుతూ చెప్పమని అడుగుతుంది. నీకు ఏమైనా సమస్య ఉంది? ఏ పరిస్థితి నిన్ను కట్టేస్తుంది? ఆర్చడానికి తీర్చడానికి మీ అమ్మ ఉంది కదా అని రుద్రాని అంటుంది. ఇంతలో లేచిన ప్రకాశం, నేను ఏదైనా మర్చిపోతూ ఉంటాను. నన్ను నా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నావు. నువ్వు వెళ్ళిపోతే ఆ బాధ భరించలేనురా, నిజం చెప్పు అని అంటాడు. రాజు, ఇద్దరం అడుగుతున్నావు, నువ్వు మాత్రం నోరు విప్పడం లేదు. తప్పును సరిదిద్దడానికి మార్గం ఉంటే చెప్పు. ఈ బిడ్డ తల్లికి భార్య స్థానం ఇవ్వాలంటే ఆ ఇంటి కోడలుగా తీసుకురావాలని ఉంటే నిర్భయంగా చెప్పు అని అపర్ణ అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారా అంటే, ఇప్పటికీ మా కావ్య బతుకు అన్యాయమైపోతుందని బాధపడుతుంటే బిడ్డను కనేసి వదిలిపోయిన దాన్ని భార్యగా తీసుకురమ్మంటారా అని ఫైర్ అవుతుంది స్వప్న. మీ పెద్దరికానికి చెదలు పట్టిందా? సంవత్సరం పాటు మీరు, మీ అత్త, మీ తోడి కోడలు, ఆమె కోడలు ఎన్నెన్నో మాటలు అనుకున్న నోరు మూసుకున్నందుకు మీరు ఇచ్చే బహుమానం ఇదేనా అని స్వప్న ఆవేదనగా అడుగుతుంది. దానికి కోపడిన అపర్ణ, ఇది మా ఇంటి సమస్య అని అంటుంది. దానికి ఏ ఇంటి సమస్య అని ఆ ఇంద్రాదేవి ఫైర్ అవుతుంది. ఏ సమస్య అని మళ్ళీ అడుగుతుంది ఇంద్రాదేవి. మా అని అనబోయిన అపర్ణ, మన ఇంటి సమస్య అంటుంది అపర్ణ. ఈ సమస్యను లేవనెత్తింది ఎవరు? వాడికి వారం రోజుల గడువు ఇచ్చి శాసనం చేసింది ఎవరు? మేము వాడిని బయటకు వెళ్లేందుకు ఒప్పుకున్నామా? వాడు చేసిందాన్ని సమర్థించట్లేదు, కానీ ఇలా బయటకు పంపే కార్యక్రమం పెట్టాలనుకోవట్లేదు అని ఇంద్రాదేవి అంటుంది. వదిన, మీ నిర్ణయానికి మేము కట్టుబడతాం. ఎందుకంటే మీపై నమ్మకం, గౌరవం. కానీ మీరు రాజు విషయంలో తల్లిగా నిర్ణయం తీసుకున్నట్లు లేదు. అందుకే మీకు ఎదురు తిరగక తప్పట్లేదని ప్రకాశం అంటాడు. బిడ్డ తల్లిని ఇంటి కోడలుగా తీసుకురావడాన్ని మేము సహించలేము. కావ్య జీవితం నాశనం చేయడం నిర్ణయమైన మేము ఒప్పుకోం. మీకు ఎదురు చెప్పే ఇలాంటి సందర్భం మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను అని ప్రకాశం అంటాడు. ఏమైంది పెద్దమ్మ? నన్నే సొంత కొడుకులా చూసుకునే మీరు సొంత కొడుకు విషయంలో ఇంత కఠినంగా ఎందుకు ఉంటున్నారు అని కళ్యాణ్ అంటాడు. తన తోటి కోడలు అంటుందనో, మా అత్త ఏమంటుందనో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అని స్వప్న అంటుంది. ఇన్నాళ్ళు కాపాడుకున్న పెద్దరికం ఎక్కడికి పోతుందనే అహంతో కొడుకు ఎక్కడ పోతే ఏంటి, కోడలు ఏమైపోతే ఏంటి అని ఆలోచిస్తున్నారు అని స్వప్న అంటుంది. దాంతో, కరెక్టే చెప్పావు కోడలా, ఇన్నాళ్లకు అత్తగా నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. మా వదినకు ఉన్న వాల్యూ ఎక్కడ పోతుందో అని ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని రుద్రాని అంటుంది. దాంతో, దయచేసి అంత మౌనంగా ఉంటారా? ఇది నాకు మా అమ్మకు జరిగే సంఘర్షణ మాత్రమే అని రాజు అంటాడు. మా అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడతాను అని రాజు తెగేసి చెప్తాడు. దాంతో, విన్నావా, ఆ రోజు నీ భర్త బయటకు వెళ్లకుండా నిజం బయట పెడతానని చెప్పావు. ఇప్పుడు ఏం చెబుతావు అని అపర్ణ అడుగుతుంది. నేను ఓడిపోయాను అత్తయ్య. అవును, నేను ఓడిపోయాను అని కావ్య అంటుంది. దానికి రాజు షాక్ అయి చూస్తాడు. ఏం జరిగిందో అనేది నాకు అనవసరం. ఇప్పుడు ఏం జరిగినా దానికి నేను తల వంచుతాను అని కావ్య అంటుంది. ఓడిన వాళ్లకు ఇంకో అవకాశం అడిగే అర్హత ఉండదు. అలాగే మీ నిర్ణయాన్ని కాదనే హక్కు మీ కోడలికి లేనప్పుడు నాకు ఉండదు. కాబట్టి మీ నిర్ణయానికి నా భర్త ఎలా తల వంచారో నేను అలాగే అంగీకరిస్తాను. భర్త లేని అత్త ఇంట్లో ఏ ఆడది ఉండకూడదు. ఆ ఆడదానికి ఎలాంటి ఉనికి ఉండదు. తప్పో ఒప్పో, కష్టమో సుఖమో ఆయనతో పాటే నేను కూడా. నా భర్తతో పాటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని కావ్య అంటుంది. దానికి అందరూ షాక్ అవుతారు. శభాష్ కావ్య, శభాష్, చాలా గొప్ప మాట అన్నావు. ఇన్నాళ్ళు తప్పు చేసినా సరే, నీ భర్తను వెనికేసినా సరే, ఇప్పుడు నీ భర్తతోనే వెళ్తున్నా అంటున్నావు. నీకు ఇంకో దారి లేదు. ఎందుకంటే కన్న కొడుకుని బయటకు పంపించే నీ అత్త నిన్ను కూడా బయటకు అనక ముందే నీ గౌరవాన్ని కాపాడుకుంటున్నావు. నీ భర్త గౌరవాన్ని పెంచావు అని సుభాష్ అంటాడు. విన్నావా అపర్ణ? కొడుకుని కోడల్ని బయటకు పంపించి నువ్వేం సాధించగలవు గర్వంగా చెప్పుకుంటున్నావా అని ఇంద్రాదేవి అంటుంది. అలా జరిగితే కార్చించులా నన్ను దహించే కడుపుకోత తప్ప నాకేం ఉండదు అని ఇంద్రాదేవి అంటుంది. అపర్ణ, తల్లిగా నువ్వు నిర్ణయం తీసుకున్నావు, మరి తండ్రిగా నా సంగతి ఏంటి? నాకు వాడి మీద మమకారం ఉండదా? నా నిర్ణయానికి ఎలాంటి గుర్తింపు లేదా అని సుభాష్ అంటారు. ఉంటుందండి, ఆ విషయమే మర్చిపోయాను. నేను చేసేది తప్పే. ఆ విషయంలో ఇల్లంతా దండెత్తితే గానీ నాకు తెలియలేదు. ఎవరి అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాను. తల్లిగా నాకు వాడి మీద ఎలాంటి హక్కు ఉందో ఇప్పుడే తెలిసింది అని అంటుంది.
మీరు ఒప్పుకుంటే నా అభ్యర్థన ఒకటి చెబుతాను. రేపు ఉదయంలోగా రాజు జరిగిందేంటో చెప్పాలి, జరగాల్సిందేంటో చేయాలి. ఏం జరిగితే వాడికే న్యాయం జరుగుతుందో చెప్పాలి. లేకుంటే వాడిపై ఎలాంటి హక్కు లేని నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అపర్ణ అంటే అంతా షాక్ అవుతారు. వాడి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు లేకుంటే నాపై తీసుకునే హక్కు ఉంది అని అపర్ణ అంటుంది. రేపు ఉదయంలోగా వాడు నిజం బయటకు పెట్టకపోతే ఇంటి హక్కులన్నీ వదిలేసుకొని నేను వెళ్ళిపోతాను. నా విషయంలో నా నిర్ణయం కాదనే హక్కు ఎవరికి ఇవ్వను అని వెళ్ళిపోతుంది అపర్ణ. దాంతో అంతా స్తబ్దుగా ఉండిపోతారు. అనంతరం అపర్ణ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతారు సుభాష్. నీ నిర్ణయం నచ్చలేదు. అప్పుడు రుద్రాణి నీకు పోలికేంటి? రుద్రాణిలో పుట్టింట్లో ఉంటావా అని సుభాష్ అంటాడు. దయచేసి రుద్రాణి లాంటి శ్రీమూర్తితో పోల్చకండి. ఆమె సంగతి వేరు, నా సంగతి వేరు అని అపర్ణ అంటుంది. ఇంటి పెద్ద కోడలివి అయినా నువ్వు ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతావా? రాజు విషయంలో అన్ని ఆంక్షలు పెడతావా అని సుభాష్ అంటాడు. ఇంతేనా? ఇన్నాళ్ళలో మీరు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నేను దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిని, అన్నింటికీ మించి కన్న తల్లిని. నా కొడుకు పంతాన్నే చూస్తూ ఊరుకుంటానా అని అపర్ణ అంటుంది. కంపెనీ బాధ్యతల నుంచి తీసేయడం, ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం తల్లి చేసే పనేనా అని సుభాష్ అంటాడు. చేశాను, కానీ అహంతో కాదు, వాడి మీదున్న ప్రేమతో. గాడి తప్పిన నా కొడుకు జీవితం సరిదిద్దడానికి అని అపర్ణ అంటుంది. ఇలా చేస్తే అయినా వాడు నిజం చెబుతాడని ఆశపడ్డాను. వాడికి సంస్కారం, ఇంటి మీద మమకారం అడ్డు వస్తున్నాయి. నా కోపం అంత ఒక తెర మాత్రమే. తోటి కోడలు నవ్విందనో, ఆడపడుచు దెప్పి పొడిచిందనో నేను నిర్ణయం తీసుకోలేదు. ఇలా చేస్తే వాడు భయపడి నిజం చెబుతాడనుకున్నా, కానీ వాడు ఒప్పుకొని దోషిలా నిలబడతాడనుకోలేదు అని అపర్ణ అంటుంది. మీకంటే 100 రెట్లు వాడిపై నాకు ప్రేమ ఉంది. నేను లేనప్పుడు వాడి పెళ్లి చేశాను. ఆ పిల్లతో వాడి కలిసి ఉంటున్నాడే తప్ప వాడికి సుఖం లేదు, సంతోషం లేదు. అది నాకు ఎప్పుడో తెలుసు. అందుకే వాడు బయట అమ్మాయిని చూసుకున్నాడు, బిడ్డను కూడా కన్నాడు. కావ్యను పంపించలేక, తనకు ఇష్టమైన వ్యక్తిని తీసుకురాలేక సతమతం అయ్యాడు. కన్నబిడ్డ అనాథలా పెరగడం చూడలేని ఇంటిని తీసుకొచ్చాను. వాడు ఇంటికి అడుగు పెట్టినప్పటి నుంచి మనసులో లేదు అని అపర్ణ అంటుంది. నేను ఇన్ని ఆంక్షలు పెట్టింది నా బిడ్డ తల్లిని ఇంటికి తీసుకురావాలని అని అపర్ణ అంటుంది. దాంతో షాక్ అవుతాడు సుభాష్. ఆ బిడ్డ తల్లి ఎవరో చెబితే అని సుభాష్ అడిగితే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని అపర్ణ అంటుంది. దాంతో మరింత షాక్ అవుతాడు సుభాష్. ప్రపంచం అంతా ఎదురైనా సరే నా బిడ్డ సుఖ సంతోషం ముఖ్యమని ఆ బిడ్డ తల్లితో వాడి పెళ్లి జరిపిస్తాను అని అపర్ణ అంటుంది. దాంతో సుభాష్ చెవులు మూసుకుంటాడు. అది చూసిన అపర్ణ ఏంటి విని భరించలేకపోతున్నారా? వాడికి రెండో పెళ్లి చేస్తే కావ్య పరిస్థితి ఏమైపోతుందో అని భయపడుతున్నారా? కావ్య మాత్రం ఏం సుఖపడుతుందండి? భర్త దూరం పెట్టాడు, మరో అమ్మాయితో బిడ్డను కన్నాడు. అలాంటి వాడితో ఏ ఆడది ఎలా ఉంటుంది అని అపర్ణ అంటుంది. ఇంతటితో సీరియల్ ముగింపు.